హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేటటువంటి ఈ యొక్క సైటు మనకి ఎక్కడి నుంచి పంపించారంటే, ఇది కర్నూలు డిస్టిక్ టోర్నిపాడు మండల్ డబ్ల కొత్తపల్లి విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్. అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ట్రీస్తో కలిపి అయితే మీకు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇది రెడ్ శాండిల్ ట్రీస్ అయితే కొంతవరకు అయితే ఉంది అన్నవి. ఇది మొత్తం కూడా 15 సెంట్స్ సైట్. ఇది అంటే మీకు అవతల పక్క కూడా కొంచెం ఉండి ఉన్నది కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి అన్ని వరకు చూడండి. ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క సైట్ని అమ్ముకోవాలనుకున్నారు. ఇందులో ఉన్నటువంటి కొంత రెడ్ శాండిల్ ట్రీస్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి ఉన్నట్లయితే, అందులో ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ ఈ యొక్క ఎంటీగా ఉన్నటువంటి ప్లేస్లో మీరైతే వాటి కల్టివేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు సైట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క సైటు మీకు ట్రీస్తో కలిపి అయితే డైరెక్ట్ పార్టీతో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ల్యాండ్ వాల్యూ వచ్చేసరికి మీకు కరెక్ట్గా 2 lakhs అయితే పడుతుంది ల్యాండ్ వాల్యూ. కాబట్టి ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లీస్ట్ 10 to 100 మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సోషల్ మీడియాస్లో కూడా షేర్ చేయండి మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్కి. ఈ యొక్క ప్రాపర్టీ పక్కా రిజిస్ట్రేషన్ కలిగినటువంటి ప్రాపర్టీ. ఇది మొత్తం కూడా మీకు రెడ్ సాయిల్ ల్యాండ్ అయి ఉంటుంది. కొంతవరకు శాండ్ కూడా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మీలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ మెయిల్ ఐడికి వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ 123@gmail.com మెయిల్కి అయితే మెయిల్ చేయండి. మీరు తప్పనిసరిగా అయితే ఈ సైట్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకే కాంపాక్ట్ బిట్టు. మీకు వాటర్ వచ్చేసరికి మీకు రైన్ ఫీల్డ్ కల్టివేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. అందుకే ఈ యొక్క ఓనరు ఇందులో రెడ్ శాండిల్ మొక్కలు అనేది ప్లాంటేషన్ చేసి ఉండి ఉన్నారు. కాబట్టి మీకు రోడ్డు పాయింట్ వచ్చేసరికి మీకు 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి.